ప్రకాశం జిల్లా ఒంగోలులో జిల్లా మలేరియా అధికారి ఏసీబీ ట్రాప్ లో పడ్డాడు. దోర్నాలలో మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ గా పనిచేసిన ఇస్రాయిల్ తనకు రావాల్సిన 2021కి సంబంధించినటువంటి వీఆర్సీ అరియర్స్ 16 లక్షల రూపాయలు బిల్లులను చెల్లించాలని అర్జీ పెట్టుకున్నాడు. బిల్లులను గ్రాంట్ చేయాలంటే తనకు 20% లంచం కావాలంటూ డిమాండ్ చేశాడు. దాంతో ఏసీబీని ఆశ్రయించిన బాధితుడు సమాచారం మేరకు అధికారులు దాడులు నిర్వహించారు. ఈ వ్యవహారంలో రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన జిల్లా మలేరియా అధికారి జ్ఞానేశ్వర్ ను అరెస్టు చేశారు. ఈ వ్యవహారంలో భాగమున్న అసిస్టెంట్ మలేరియా అధికారి శ్రీనివాసరావును కూడా ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. తెలుసలేదు దాని గురించి ఏంటి అని అడిగితే ఇతను సైలెంట్గా ఉన్నాడు. సరే ఓకే, ఇప్పుడు నేను బిల్లు అయితే పాస్ చేస్తాను. బిల్లు పాస్ చేసిన తర్వాత నీకు అకౌంట్లో నీ అమౌంట్ పడిన తర్వాత మాకు మళ్ళీ డబ్బులు ఇవ్వాలని చెప్పేసి ఆమె చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ నెల 10వ తారీఖు అతనికి ఈ 16,86,103 రూపాయలు అతని అకౌంట్లో క్రెడిట్ అవ్వడం జరిగింది. క్రెడిట్ అయిన తర్వాత అతని మళ్ళా ఈవిడ 24 ఈ నెల 24వ తారీఖు ఇక్కడ మీటింగ్ వచ్చినప్పుడు ఆయనతో మాట్లాడి నువ్వు మా ఇంటి దగ్గర అని ఫస్ట్ అతనికి చెప్తుంది. అతనితో పాటు అసిస్టెంట్ మలేరియా ఆఫీసర్ సేనయ్య గారు అని చెప్పున్నారు. ఆయన కూడా తోడు తీసుకుని వస్తున్నారు. వారు వచ్చిన తర్వాత కొంత దూరం వెళ్ళిన తర్వాత అసిస్టెంట్ మలేరియా ఆఫీసర్ గారికి డిఎంఓ జ్ఞానశ్రీ గారు ఫోన్ చేసి నువ్వు ఇంటి వద్ద కాదు, నాకు వర్మాస్ హోటల్ ఉంది, అక్కడ కలవండి అని చెప్పంటారు. సో వర్మాస్ హోటల్ దగ్గర వీళ్ళు వెయిట్ చేస్తుండగా మేడం గారు వస్తారు. ఈ ముగ్గురు లోపల కూర్చొని హోటల్లో కూర్చొని మాట్లాడటం జరుగుతుంది. ఆ మాట్లాడిన నేపథ్యంలో 20% అనగా 4 lakhs ఈవిడ డిమాండ్ చేస్తుంది. ఈ 4 lakhs అతను నేను అంత డబ్బు ఇచ్చుకోలేని కష్టం అని చెప్పంటే దాన్ని 1,40,000కి ఫిక్స్ అవుతుంది అన్నమాట. అయితే ఈ నేపథ్యంలో ఈ సంభాషణ జరిగే సందర్భంలో ఆవిడ తన యొక్క లంచం డబ్బుల్ని చెక్కు రూపంలో ఏమని చెప్పి అతను డైరీలో చెక్ ఉంటే ఆ చెక్కు రాసి ఏమని చెప్పి అడిగారు అవడం జరిగింది. అలాగే అతను ఏమన్నా అంటే ఈ చెక్కు పనిచేయట్లేదు, బౌన్స్ అయిపోయింది, చెక్ బుక్ ఓల్డ్ అయింది కాబట్టి పనిచేయదని చెప్పన్నారు, కొత్త చెక్ బుక్ తీసుకోవాలని చెప్పన్నాడు. తర్వాత ఆవిడ ఏం చేసిందంటే చెక్ బుక్ పనిచేయకపోతే నాకు ఏటీఎం ద్వారా డబ్బులన్నా ఇవ్వండి అని చెప్పి అడిగింది. అది కాదనేప్పటికీ మళ్ళీ నెక్స్ట్ డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా అదర్వైజ్ ఫోన్పే ద్వారా కానీ పేటిఎం ద్వారా కానీ నాకు డబ్బులు ఇవ్వాలని చెప్పేసి ఆమె డిమాండ్ చేయడం జరిగింది. అతను లంచ్ ఇవ్వడం ఇష్టం లేదు కాబట్టి ఏసీ బోర్డును అప్రోచ్ అయ్యి అతను రిపోర్ట్ ఇవ్వడం జరిగింది.